సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలోని మహా నక్షత్రాలు పేలిపోయి సూపర్నోవాలుగా మారాయి. ఆ పేలుళ్లలో నుంచి భారమైన లోహాలు పుట్టాయి. వాటిలో బంగారం మరియు వెండి ప్రధానమైనవి. ఆ లోహాలు భూమిపైకి చేరి భూమి గుండెల్లో దాగిపోయాయి. ప్రతి ఒక్క ఔన్స్ బంగారానికి సుమారు 15 ఔన్సుల వెండి మాత్రమే ఉంటుంది. సుమారు క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల సమయంలో మెసొపొటేమియా మరియు ఈజిప్ట్ ప్రజలు బంగారాన్ని కనుగొన్నారు. దేవాలయాలు, రాజకిరీటాలు, ఆభరణాల్లో బంగారాన్ని పవిత్ర చిహ్నంగా ఉపయోగించారు. క్రీస్తుపూర్వం 3000లో సుమేరియా ప్రజలు వెండితో నాణేలు తయారుచేశారు. దాంతో వ్యాపారానికి నాంది పలికింది. తర్వాత క్రీస్తుపూర్వం 700లో లీడియా రాజ్యం బంగారం, వెండి మిశ్రమంతో మొదటి నాణేలు ముద్రించింది. ఆ తర్వాత బంగారం ధనానికి ప్రతీకగా, వెండి వాణిజ్యానికి పునాదిగా నిలిచాయి. పోటోసి వంటి అమెరికా గనుల నుండి లభించిన వెండిని చైనాతో వ్యాపారంలో ఉపయోగించారు. దాంతో వెండి ప్రపంచంలోని మొదటి గ్లోబల్ కరెన్సీగా నిలిచింది. 19వ శతాబ్దంలో ప్రపంచ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను బంగారంపై నిర్మించుకున్నాయి. ఇప్పటికీ ప్రపంచ బ్యాంకులు వేల టన్నుల బంగారాన్ని నిల్వలుగా ఉంచుకున్నాయి. వెండి ఎలక్ట్రానిక్స్ మరియు వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. నక్షత్రాల అగ్ని నుంచి మన చేతుల్లోకి వచ్చిన ఈ 2 లోహాలు మానవ నాగరికతకు ప్రకాశించే సాక్ష్యాలుగా నిలిచాయి.